అమరావతి రాజమార్గమైన సీడాక్సిస్ రోడ్డుకు విజయవాడ వెళ్లేందుకు కనెక్ట్ చేసేందుకు 2 స్టీల్ బ్రిడ్జ్లు నిర్మిస్తున్నారు. ఒకటి బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న 288 మీటర్లకు సంబంధించి మరో మేజర్ బ్రిడ్జ్. ఈ 2 స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణం ఎలా ఉందో ఒకసారి చూద్దాము. నా వెనకాల కనబడేది బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్. ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఇప్పటికే LHS మీద స్లాబ్ కంప్లీట్ అవడం జరిగింది. ఇంకా RHS మీద స్లాబ్ వేసే ప్రక్రియ ప్రారంభించే ముందుగానే గత నెల మే 15వ తారీఖున మిల్లీమీటర్లకు సంబంధించి అలైన్మెంట్ ఉన్నట్లుగా గుర్తించి మధ్యలో ఉన్న 4 గడ్డర్లను స్టీల్ గడ్డర్లను తొలగించి దానికి సంబంధించిన కరెక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ స్టీల్ గడ్డర్లకు సంబంధించిన లాంచింగ్ ప్రక్రియ ప్రస్తుతం పూర్తవడం జరిగింది. ప్రస్తుతం లాంచింగ్ పూర్తి చేసుకున్న ఆ 4 స్టీల్ గడ్డర్ల మీద డక్ షీట్ వేసుకున్న తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ చేసుకుని స్లాబ్ నిర్మాణం ప్రారంభిస్తారు. ఇప్పటికే కంప్లీట్ అయిన LHS మీద మనం చూసినట్టయితే స్లాబ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ట్రాష్ బేరియర్లకు సంబంధించి దాదాపు 70% వరకు కూడా కాంక్రీట్ పనులు పూర్తవటం జరిగింది. మిగతా విభాగానికి సంబంధించి కాంక్రీట్ క్యాష్ బేరియర్లు వేసేందుకు షట్టర్లు ఇన్స్టలేషన్ చేస్తున్నారు. అంతేకాకుండా A1కి సంబంధించి అప్రోచ్ స్లాబ్ కూడా కంప్లీట్ అవటం జరిగింది. త్వరలోనే A2కి సంబంధించి అప్రోచ్ స్లాబ్ ను కూడా నిర్మిస్తున్నారు. ఇంకా కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం చూసినట్టయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ కు A1 సైడ్ కి సంబంధించి దాదాపు 60% వరకు కూడా స్టీల్ గడ్డర్లకు సంబంధించి కూడా లాంచింగ్ ప్రక్రియ పూర్తవటంతో అక్కడ డక్ షీట్ల నిర్మాణం ప్రారంభించారు. ఇంకా A2కి సంబంధించి 2 అమెండెంట్ A1కి సంబంధించి P7కి సంబంధించి కూడా పైల్ క్యాప్ ను నిర్మించబోతున్నారు. 2 స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణ పరిస్థితి. ఇక 2 స్టీల్ బ్రిడ్జ్ ను కనెక్ట్ చేసేందుకు అప్రోచ్ రోడ్ ను కూడా నిర్మిస్తున్నారు. ఇది ప్రస్తుతం కొండవీటి వాగు పంప్ హౌస్ ఎదురుగానే దాదాపు 350 మీటర్లతోని ఒక రోడ్డు కూడా కనెక్ట్ చేస్తున్నారు. ఇది బకింగ్హామ్ కెనాల్ నుంచి ప్రారంభమయ్యే ఈ రోడ్డు నేరుగా కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కు కనెక్ట్ చేస్తారు. ఈ రోడ్డుకి సంబంధించి ప్రస్తుతం ఒక లెవెల్ వరకు కూడా కాంక్రీట్ వేసుకుని రోడ్డుకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఈ వీడియోలో నేను 2 స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి నిర్మాణం ఎలా జరుగుతుంది, అప్రోచ్ రోడ్డుకి సంబంధించి కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయో డీటెయిల్ గా ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. అంతకంటే ముందుగానే 2 స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో నిర్మాణ సంస్థ NCC నుంచి ఇంజనీర్ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి నిర్మాణం ఎలా ఉందో చూసాము. అయితే స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన రెండింటిలో కూడా వర్క్ ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది, ఏమేమి ఎప్పుడు కంప్లీట్ అవబోతున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్ ఇచ్చేందుకు మనతో పాటు NCC నుంచి ఇంజనీర్ వసంత్ ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి వర్క్ తెలుసుకుందాం. అంటే మనకు ప్రధానంగా ఉన్న బకింగ్హామ్ కెనాల్ మీద RHS వైపు సంబంధించిన గట్టర్లు తీసివేసి మరోసారి రీలాంచ్ చేసుకున్నారు. ఆ వర్క్స్ అన్ని కూడా ఎరక్షన్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది? మనం స్టీల్ బ్రిడ్జ్ బకింగ్హామ్ కెనాల్ మీద RHS సైడ్ లో 24 మీటర్ల గడ్డర్ని ఎరక్షన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం డక్ షీట్ అనేది ఫిక్సింగ్ చేస్తాం. డక్ షీట్ ఫిక్సింగ్ అయిన తర్వాత మనం ఈ 24 మీటర్లకి రెయిన్ఫోర్స్మెంట్ అనేది బైండింగ్ చేస్తాం. దాని తర్వాత మనం అలాంగ్ ది ప్లాన్ 1 డేలో కాంక్రీట్ అనేది కాస్టింగ్ చేస్తాం. కాస్టింగ్ అయిపోతుంది, కంప్లీట్ చేస్తాం. దాని తర్వాత మనకి BC ఎక్స్పెన్షన్ జాయింట్ ఎప్రోచ్ స్లాబ్లు RHS లో కంటిన్యూ ప్రోగ్రెస్ లో నడుస్తాయి. అలాగే మనకి ఇప్పుడు LHS సైడ్ లో చూస్తే ఎప్రోచ్ స్లాబ్ A1 సైడ్ అయిపోయింది. క్రాస్ బేరియర్ కూడా 70% కంప్లీట్ అయిపోయింది. మనకి A2 సైడ్ అనేది బ్యాక్ ఫిల్లింగ్ అనేది ప్రోగ్రెస్ లో ఉంది. ఇంకో 4 డేస్లో 4 to 5 డేస్లో ఎప్రోచ్ స్లాబ్ దానికి A2 సైడ్ కూడా కంప్లీట్ చేస్తాం. అంటే గతంలో మనము ఏదైతే RHS వైపుకి సంబంధించి కొంత 15 మిల్లీమీటర్ల వరకు ఎరక్షన్
ప్రాబ్లం ఉందనే ఉద్దేశంతోనే వాటిని తీసి రీలాంచ్ చేసాం. అవన్నీ కూడా ఫిక్సింగ్ అవన్నీ ఇప్పుడు 0-0లో ఫిక్సింగ్ లో ఉన్నాయి. అంటే ఎలా ఉంటుంది ఒక బ్రిడ్జ్ అనేది ఎలా ఉంటుంది మనకి చూడటానికి స్ట్రైట్ గా కనిపించినా సరే ఎలా ఉండాలి టెక్నికల్ గా? మనకి బ్రిడ్జ్ అనేది A1 నుండి A2 సైడ్ గా అనేది A1 లో A2 సైడ్ లో డౌన్ ఉంటుంది. మిడిల్ లో మీన్స్ మనకు 110 మీటర్లో మిడిల్ 60 మీటర్లో ఆ సెంటర్ లో మనకు అనేది 80 mm అనేది హైట్ లో ఉంటుంది. మనకు ముందు అనేది 10 mm తక్కువలో ఉంది అని 70 mm ఉంది. ఆ 10 mm కోసం మనం గడ్డర్ అనేది మళ్ళీ రీఎరెక్షన్ చేసాం. ఓకే, LHS వైపు సంబంధించి ఇప్పటికే కాంక్రీట్ కంప్లీట్ అయిన నేపథ్యంలోని దాని మీద క్రాష్ బేరియర్లు కావచ్చు ఆ వర్క్స్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ మనకి LHS లో క్రాస్ బేర్ అనేది ఆల్మోస్ట్ 80 మీటర్లు టో అండ్ మీడియం ఎండల్లో కంప్లీట్ అయిపోయింది. ఇంకో 20 మీటర్లు బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఇంకో 2 రోజుల్లో క్యాషింగ్ చేసి కంప్లీట్ చేస్తాం. ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి స్టీల్ గడ్డర్లు స్టీల్ కి సంబంధించి పైన జరుగుతున్న వర్క్స్ ఇలా ఉన్నాయి. మనం దీనికి సంబంధించిన అప్రోచ్ వర్క్లు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇటు A1 A2కి సంబంధించిన అప్రోచ్ కనెక్టివిటీ ఎలా ఉంది? ఇప్పుడు A2లో మనకి A2 ఉంది. మన ఉండవల్లి ఓల్డ్ రోడ్ అనేది మన కనెక్టివిటీ ఉంది. అది మనది A2 సైడ్ లో బ్యాక్ ఫిల్లింగ్ అనేది కంటిన్యూ ఆల్రెడీ ప్రోగ్రెస్ ఉంది. ఆల్రెడీ 2 లేయర్లు ఫిల్లింగ్ అయిపోయింది. ఇంకో మనకి నెక్స్ట్ ఫిల్లింగ్ అనేది ఫర్దర్ గా 4 to 5 days పడుతుంది. మనకి A1 సైడ్ లో A1 to మన మేజర్ బ్రిడ్జ్ A2కి కనెక్షన్ ఉంది 350 మీటర్లు. అది కూడా ఎంబర్క్మెంట్ ఆల్రెడీ 10 to 15 లేయర్స్ ఆల్రెడీ ఫిల్లింగ్ అయ్యింది. ఎంబర్క్మెంట్ అనేది కంటిన్యూ ప్రోగ్రెస్ లో వర్క్ నడుస్తూనే ఉంది. ఆ రోడ్డు ఏదైతే మనకి ఈ బ్రిడ్జ్ కి ఆ బ్రిడ్జ్ కి మధ్యలో అప్రోచ్ రోడ్ ఉంది కదా, అది ఎన్ని లైన్స్ వస్తుంది? అది 2 లైన్ లో వస్తుంది. 2 లైన్ లో వస్తుంది, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది ప్రెజెంట్? మేజర్ బ్రిడ్జ్ లో ఆల్రెడీ P1 నుండి A1 కి మిడిల్ లో గటర్ ఎరెక్షన్ అయిపోయింది. ఆల్రెడీ డక్ షీట్ ఫిక్సింగ్ కూడా అయిపోయింది. రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది ప్రోగ్రెస్ లో ఉంది. ఇది 2 స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి కూడా నిర్మాణం ఎలా ఉందో నిర్మాణ సంస్థకి సంబంధించి కూడా ఇంజనీర్ చెప్పిన డీటెయిల్స్. నెక్స్ట్ వీడియో రూపంలోని ఈ 2 స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి వర్క్ ఎలా జరుగుతుంది, ఎలాంటి ప్రోగ్రెస్ లో ఉంది, ఇంకా దాంతో పాటు ఈ 2 స్టీల్ బ్రిడ్జ్ ను కనెక్ట్ చేసే అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో అప్రోచ్ రోడ్డుకి సంబంధించి నిర్మాణం ఎలా జరుగుతుంది అనే దానిపై కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఒకసారి చూద్దాం. అమరావతిలో నిర్మిస్తున్న 2 స్టీల్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణం స్పీడప్ అయింది. ఈ 2 బ్రిడ్జిల్ని సీడ్ యాక్సిస్ కోసం నిర్మిస్తూ ఉన్నారు. ఒకటి విజయవాడ నుంచి అమరావతి రాజధాని లోపలికి వెళ్లేందుకు బకింగ్హామ్ కెనాల్ మీద 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ ను నిర్మిస్తే అది దాటిన తర్వాత సీడ్ యాక్సిస్ ఫేజ్ 3 లో భాగంగా కొండవీటి వాగుపైన మరో మేజర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. అది 288 మీటర్లు ఉంటుంది. ఈ 2 స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణాల్లో పురోగతి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఆ పురోగతి ఏంటి, ఎలాంటి నిర్మాణాలు ప్రస్తుతం స్పీడప్ అయ్యాయి, నేను స్పష్టంగా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మొదటిది బకింగ్హామ్ కెనాల్. బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ మీకు నేను వివరిస్తాను. బకింగ్హామ్ కెనాల్ మీద LHS, RHS 2 విభాగాలు ఉంటాయి. ఇప్పటికే LHS మీద స్టీల్ గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుని డక్ షీట్స్ వేసుకొని రీఎన్ఫోర్స్మెంట్ పనులు కూడా కంప్లీట్ అయింది. తర్వాత ఏప్రిల్ లోనే స్లాబ్ ప్రక్రియ పూర్తవటం జరిగింది. స్లాబ్ నిర్మాణానికి సంబంధించి నేను ఏప్రిల్ లోనే ఒక వీడియో చేశాను. అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 6 గంటల వరకు నాన్ స్టాప్ గా స్లాబ్ ప్రక్రియ ఎలా జరిగింది స్టీల్ బ్రిడ్జ్ మీద అనేది కూడా స్పష్టంగా నేను వివరించడం జరిగింది. ఆ తర్వాత RHS మీద స్లాబ్ వేసుకునేందుకు గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుని డక్ షీట్స్ కూడా వేసుకున్న తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ కూడా కంప్లీట్ చేశారు. అయితే ఈ సమయంలోని అలైన్మెంట్ ఎలా ఉంది అనే దాని మీద చెక్ చేసుకోవడం జరిగింది మే 10వ తారీఖున. అయితే ఒక చిన్నపాటి ప్రాబ్లం ను ఇంజనీర్లు గుర్తించారు. ఎందుకంటే మిడిల్ లోని 15 mm పైకి ఉండాల్సిన గడ్డర్లు కిందకి వచ్చాయి. ఆ తర్వాత స్లాబ్ వేసుకున్న తర్వాత కాంక్రీట్ స్లాబ్ వేసుకున్న తర్వాత మరింతగా కిందకి దిగిపోయే అవకాశం ఉన్నట్లుగా ఇంజనీర్లు గుర్తించి ఇంకా స్లాబ్ ప్రక్రియ పూర్తవకపోవడంతో వెంటనే ఈ RHS సంబంధించి మిడిల్ లో ఉన్న 4 గడ్డర్లను 24 మీటర్లకు సంబంధించిన 4 గడ్డర్లను తొలగించి ఇటీవలే కరెక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. కరెక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత మొత్తం 4 గడ్డర్లకు సంబంధించి రీలాంచ్ ప్రక్రియ పూర్తి చేశారు. దాని మీద ప్రస్తుతం డక్ షీట్లు వేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూసుకోవచ్చు. డక్ షీట్ వేసుకున్న తర్వాత
రీఎన్ఫోర్స్మెంట్ ఆ పార్ట్ వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. మిగతా పార్ట్ ఆల్రెడీ గతంలోనే కంప్లీట్ చేశారు. ఆ తర్వాత స్లాబ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. నాకున్న సమాచారం వచ్చే వారంలోని స్లాబ్ మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్లాబ్ పూర్తయిన వెంటనే క్రాష్ బెరియర్, కాంక్రీట్ క్రాష్ బెరియర్లకు సంబంధించిన పనులు వెంటనే ప్రారంభిస్తారు. ఇది ఆర్హెచ్ఎస్ సంబంధించి కూడా గతంలో జరిగిన చిన్న మిస్టేక్ ను గుర్తించటం, ఆ తర్వాత రీసాల్వ్ చేయటం, ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించి స్పీడప్ అయిన పరిస్థితి ఉంది. ఇంకా ఇప్పటికే ఎల్హెచ్ఎస్ మీద కాంక్రీట్ కంప్లీట్ అయిన నేపథ్యంలోనే క్రాష్ బేరియర్లు, ఏదైతే కాంక్రీట్ క్రాష్ బేరియర్లు ఉంటాయో వాటికి సంబంధించి నిర్మాణం 70% కంప్లీట్ అవడం జరిగింది. మిగతా విభాగంలో కూడా క్రాష్ బేరియర్లు వేసుకునేందుకు షట్టర్ల ఇన్స్టలేషన్ జరుగుతుంది. ఇది పూర్తయిన వెంటనే స్లాబ్ మీద బిట్మెన్ కాంక్రీట్ వేస్తారు. ఇంకా దాంతో పాటు A1 ఏదైతే ఉందో కొండవీటి వాగు పంప్ హౌస్ సైడ్ అప్రోచ్ స్లాబ్ కూడా కంప్లీట్ అవడం జరిగింది. అది కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అప్రోచ్ స్లాబ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్పెన్షన్ జాయింట్, మనకి ఇక్కడ బ్లూ కలర్ లో కొన్ని కనబడుతున్నాయి ఐరన్ కి సంబంధించి, వీటిని ఎక్స్పెన్షన్ జాయింట్ అంటారు. ఆ అప్రోచ్ రోడ్ కి దీనికి కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు A1 సైడ్ అప్రోచ్ స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఎక్స్పెన్షన్ జాయింట్ వేస్తారు. ఇదే తరహాలోనే A2 సైడ్ ఏదైతే ఉండవల్లి మంగళగిరి ఓల్డ్ బైపాస్ ఏదైతుందో అటువైపు కూడా అప్రోచ్ స్లాబ్ వేసి ఆ తర్వాత ఎక్స్పెన్షన్ జాయింట్ వేసిన తర్వాత పూర్తి స్థాయిలోని ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం కంప్లీట్ అవుతుంది. బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ కి కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ స్టీల్ బ్రిడ్జ్, దానికి దీనికి ఎలా కనెక్ట్ చేస్తారనే దానిపై కూడా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కూడా నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. మనం బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ దాటిన వెంటనే కొండవీటి వాగు పంప్ హౌస్ ఎదురుగా ఒక రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఈ రోడ్డునే నేరుగా కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ కి కనెక్ట్ చేస్తారు. ఆ రోడ్డు వర్క్స్ చూసుకోవచ్చు. మొత్తం 350 మీటర్ల వరకు ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు నిర్మించే భాగంగా కొంత గ్రావిల్ వేసుకొని ఒక లెవెల్ లేపుకుంటున్నారు. మనం బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ దాటిన వెంటనే ఇక్కడ మనకి ఒక భారీ ఎత్తున హైటెన్షన్ టవర్ కనబడుతుంది. దాన్ని కూడా అక్కడి నుంచి తొలగించి వేరే ప్రాంతంలోని పెడతారు. ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అది దాటిన వెంటనే మనకి లెఫ్ట్ కర్వ్ వస్తుంది. ఆ లోపల చూసుకోవచ్చు గ్రావిల్ వేసుకొని రోడ్డు లెవెల్ పెంచుకున్నారు. అది ఆ లోపలికి వెళ్ళిన వెంటనే లెఫ్ట్ లో నుంచి మనం రైట్ తీసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత మనకి కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ కనబడతాయి. అక్కడే ఈ రోడ్ ను ఈ స్టీల్ బ్రిడ్జ్ కి కనెక్ట్ చేస్తారు. ఈ రోడ్డు గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోడ్డు 350 మీటర్ల వరకు ఉంటుంది. ఇది బకింగ్హామ్ కెనాల్ మీద ప్రారంభమయ్యే ఈ రోడ్డు వెడల్పు 20 మీటర్లు ఉంటే ఎండింగ్ కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లేకల్లే 12 మీటర్ల వరకు ఉంటుంది. మొత్తం 2 వేస్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ గ్యారేజ్ లు. ఆ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఇంకా ఆ తర్వాత మనకు కనిపించేది కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్. ఇది మేజర్ బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు. సీడాక్సిస్ రోడ్ థర్డ్ ఫేజ్ లో భాగంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నుంచి థర్డ్ ఫేజ్ ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి 288 మీటర్ల వరకు ఈ స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ నుంచి 250 మీటర్ల వరకు రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు తర్వాత ఎలివేటెడ్ కారిడార్ తోని ప్రారంభమయ్యే నిర్మాణం నేరుగా మణిపాల్ కృష్ణా వారి దగ్గర కనెక్ట్ చేస్తారు. అందుకు సంబంధించిన నిర్మాణం కొంత సమయం పడుతున్న నేపథ్యంలోని దానికి ఆల్టర్నేట్ గా సీడాక్సిస్ రోడ్ కు కనెక్ట్ చేసేందుకే బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మించి 350 మీటర్ల వరకు రోడ్డు వేసి థర్డ్ ఫేజ్ లో భాగంగా ఈ మేజర్ బ్రిడ్జ్ కు కనెక్ట్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం ఎలా జరుగుతుందో కూడా నేను మీకు క్లారిటీగా అర్థమయ్యే దిశగా కూడా వివరిస్తాను. ఈ బ్రిడ్జ్ కి సంబంధించి మొత్తం 9 బేస్మెంట్లు ఉంటాయి, ఫౌండేషన్లు ఉంటాయి, మొత్తం 9. ఇందులో A1 A2 కాకుండా P1 P2 P3 P4 P5 P6 P7 వరకు ఉంటాయి. దీని వర్క్ ప్రోగ్రెస్ చూసినట్టయితే మనకు కనబడుతుంది A1 దగ్గర గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియ దాదాపు ఫైనల్ స్టేజ్ కు రావడం జరిగింది. A1 నుంచి P1 వరకు, P1 నుంచి P2 వరకు గడ్డర్ల లాంచింగ్, స్టీల్ గడ్డర్లకు సంబంధించిన లాంచింగ్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. దాని మీద డక్ షీట్లు నిర్మిస్తూ ఉన్నారు. ఇక P2 నుంచి P3 కి సంబంధించి గడ్డర్ల లాంచింగ్ చేయబోతున్నారు. ఇక A2 అనేది మనకి కొండవీటి వాగు దాటిన తర్వాత కనపడుతుంది. అప్రోచ్ రోడ్డుకి కనెక్ట్ అయ్యేది. ఆ A2 దగ్గర A2 అట్లాగే P7 కి సంబంధించి పైల్ క్యాప్లు వేయాల్సి ఉంది. ఆ పనులు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. దానికి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ కి మొత్తం 96 గడ్డర్లు ఉంటాయి. మొత్తం 4 లైన్ కి సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ ఇది. మొత్తం 280 మీటర్ల వరకు స్టీల్ బ్రిడ్జ్ ఉంటే గడ్డర్ల వరకు 250 మీటర్ల వరకు ఉంటుంది. స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి సెకండ్ ఫేజ్ ఎండింగ్ ఉంటుంది. ఇప్పటికే సెకండ్ ఫేజ్ కి సంబంధించి ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అయిన చోట రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు. మొత్తం 3 నిర్మాణాలకు సంబంధించి నిర్మాణ సంస్థకు సంబంధించి పనులు స్పీడప్ చేయాలంటూ ఇప్పటికే ఏడీసీఎల్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎందుకంటే సెకండ్ ఫేజ్ కి సంబంధించి రోడ్ల నిర్మాణం స్పీడ్ గా కొనసాగుతున్న నేపథ్యంలోని త్వరితగతిన ఈ 2 స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేయాలనే టార్గెట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు కొండవీటి వాగు మీద ఉన్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, 2 స్టీల్ బ్రిడ్జ్ కి కనెక్ట్ అయ్యే అప్రోచ్ రోడ్డు నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇది 2 స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి అప్రోచ్ రోడ్డుకి సంబంధించి నిర్మాణానికి సంబంధించి తాజా పరిస్థితి.